ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా తన భర్తకు శృంగార పిచ్చి ఉందంటోంది భార్య నక్షత్ర. రోజుకో వర్జిన్ కావాలని అడిగేవాడంటూ ఆడియో రికార్డులు చూపిస్తోంది భార్య నక్షత్ర. అయితే భార్యకు పబ్లిసిటీ పిచ్చి ఉందంటున్నాడు భర్త సాయి తేజ. నక్షత్ర సినిమా పిచ్చి వల్లే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానంటున్నాడు సాయి. మొన్న కూడా దుబాయ్లో ర్యాంప్ వాక్ చేస్తుందని ర్యాంప్ వాక్ చేసి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైజాగ్ అక్రమ సంబంధం కేసులో రచ్చ రోజు రోజుకి పెరుగుతోంది. వైజాగ్ అక్రమ సంబంధం కేసులో రచ్చ రోడ్డు మీదకి వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాం. భార్యాభర్తల పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తన భర్తకు శృంగార పిచ్చి ఉందని అంటోంది భార్య. రోజుకో వర్జిన్ కావాలని అడిగేవాడంటూ ఆడియో రికార్డులు చూపిస్తోంది భార్య నక్షత్ర. భార్యకు పబ్లిసిటీ పిచ్చి ఉందని అంటున్నాడు భర్త సాయి తేజ. నక్షత్ర సినిమా పిచ్చి వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చానంటున్నాడు సాయి. మొన్న కూడా దుబాయ్లో ర్యాంప్ వాక్ చేసి వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఎటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారో చూద్దాం. తెలుగు అమ్మాయి మిస్ వైజాగ్ విన్నర్కి అన్యాయం జరిగిందని చెప్పి తన భర్త వేరే మహిళతో ఉంటున్నాడని చెప్పి ఎవరైతే ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది నక్షత్ర. అయితే నక్షత్రం మనతో పాటు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ మేడం, ఏం జరిగిందండి, ఏం చెప్పండి అసలు? సార్, ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని 2015లో మ్యారేజ్ అయింది సార్. మాకు పాప కూడా ఉంది సార్. సార్, దీనికి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ సార్. ఎన్ని అంటే ఇంక నేను చెప్పలేను సార్. పబ్జీ. మీ భర్త పేరు ఏం పేరు? వెంకట సాయి తేజ సార్. త్రిపురాన వెంకట సాయి తేజ అబ్బాయి పేరు. చాలా అంటే చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి సార్. అవన్నీ నాకు పెళ్ళైన కొత్తలో అవన్నీ తెలియదు సార్. చాలా బాగా నటించేసేవాడు సార్. ఎలా పరిచయం అయిందమ్మా మీకు? మాకు ఇద్దరికి ఒక మూవీ ఆడిషన్లో పరిచయం సార్. అక్కడి నుంచి పరిచయం అయింది సార్. మాకు పరిచయం అయిన 1 yearకే మా పెద్దలను ఒప్పించి మేము మ్యారేజ్ చేసుకున్నాం సార్. అందరి సమక్షంలోనే మాకు మ్యారేజ్ అయింది సార్. కానీ తిను పెళ్ళైనప్పటి నుంచి తనకి జాబ్ కూడా లేదు సార్. మా మీదే మొత్తం డిపెండెంట్. ఒక ఇంట్లో గ్రాసరీ తేవాలని ఏం తేవాలి అంతా మా అమ్మాయి డిపెండ్ సార్. మా మమ్మీ వాళ్ళని వెళ్ళి డబ్బులు అడుగు పోనీ ఇదంతా పక్కన పెడితే ఆ అబ్బాయికి పబ్జీ గేమ్ అలవాటు ఎక్కువ ఉంది సార్. పబ్జీ గేమ్లు ఆడుకొని ఇంట్లో పిల్లల్ని నన్ను అసలు పట్టించుకునేవాడు కాదు సార్. ఒకరోజు ఎలా కొట్టాడంటే నా లెఫ్ట్ ఐ బ్లర్ అయిపోయి వెనకంతా వీపు మీద రక్తాలు వచ్చేలా కొట్టాడు సార్, కడుపులో తన్నేసి. ఆ రోజు మా మామయ్య గారు పక్కనున్నా కూడా ఏం చేయలేకపోయారు సార్. ఆయన అడ్డుకున్నది ఆయన తోసి మరి కొట్టాడు సార్. ఆ పబ్జీ గేమ్లు పోని అందులో అమ్మాయిలను ట్రాప్ చేసుకొని అందులో అమ్మాయిల గురించి రూములకి వెళ్ళిపోయడం గట్రా చేశాడు సార్. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గాని ఎన్నో అఫైర్స్ నేను విన్నాను సార్. అవన్నీ విన్న వరకే అనుకున్నాను సార్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో అందరికీ. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఈ అమ్మాయి పేరు వంశీధర్మజ్ఞ సార్. ఈ అమ్మాయిది రాజమండ్రి క్లబ్ హౌస్ అనే ఒక యాప్లో పరిచయం అంటే సార్. అది నాకు ఎంతవరకు నిజమో తెలీదు. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇంట్లో ఉన్నాడంటే సార్. మీడియాకి డైరెక్ట్గా చెప్తున్నాడు సార్. ఇంకా నేను ఏం చేయాలి సార్. నేను ఇన్నాళ్ళు అబ్బాయి గురించి తెలుస్తుంటే మా మమ్మీ వాళ్ళు ఎదవని చెప్తున్నా సరే. లేదేమో వాడు మంచోడేనేమో, ఏదో మిస్కమ్యూనికేట్ అవుతుందని అనుకున్నాను సార్. అంటే అన్లెస్ వీడికి ఇక్కడ మ్యారేజ్ ఈ అమ్మాయితో ఇక్కడ లివింగ్లో ఉన్నాడని తెలిసినంత వరకు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో పొలిటీషియన్ అంట సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో పొలిటీషియన్ అంట. ఆ అమ్మాయి నేను అంత తెలుస్తాను, నువ్వు నన్ను ఇలా చేసినందుకని చెప్తుంది సార్. నాకు నా ఫ్యామిలీకి నా పాపకి థ్రెట్ ఉంది సార్. నాకు ఇలాంటి నీచుడు మాత్రం శిక్షించాలి సార్. ఇలాంటి అదవల్ని చీడ పురుగులు సార్ వీళ్ళు. డబ్బు సార్, వాడికి డబ్బు కావాలి. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళని మాపేస్తాడు సార్. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళని మాపేస్తాడు. నా దగ్గర ఉన్నంతసేపు నన్ను, దాని దగ్గర ఉన్నంతసేపు అది. నెక్స్ట్ అది కూడా నాలాగా ఒక బాధ్యతరాలే అవుతుంది సార్. అదేమి కలకాలం ఉండిపోదు. పెళ్లి చేసుకుని భార్య లేనప్పుడు ఉంచుకుంది ఎక్కడ ఎన్ని రోజులు ఉండిపోతుంది సార్. ఏమంటున్నారు మీ భర్త ఇప్పుడు? ఏమంటున్నాడు? ఎందుకంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? 4 సంవత్సరాలు సుఖ సంసారాలు లేవు, అందుకే చేయవచ్చని దీని దగ్గరికి అంటున్నాడు సార్. అదే చెప్తున్నాడు కదా, అందరి ముందు చెప్పాడు. అది మీడియాలో రికార్డ్ కూడా అయ్యింది. 4 సంవత్సరాలుగా లేదు, నువ్వు లేవు, అందుకే నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు సార్. నాకు డైవోర్స్ ఇవ్వకుండా నేను డైవోర్స్ కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు సార్. నేను వేయకుండా ఈ అమ్మాయిని ఎలా సార్ పెళ్లి చేసుకుంటారు సార్? మీకు ఒక్క విషయం చెప్తున్నాను సార్. ఇది ఎక్కడి వరకు వెళ్ళినా సరే సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అన్నారు సార్. దానివల్లే సార్ ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు పెళ్లి పెటాకులు పిల్లలు ఎందుకు సార్? అవి వేస్ట్ కదా సార్. సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అన్నప్పుడు ఒక వైఫ్ ఒక పాప ఉంది, డైవోర్స్ అవ్వకుండానే లీగల్ అని చెప్పిందా సార్ సుప్రీంకోర్టు? ఇది మాత్రం ప్లీజ్ మీడియాలో పెట్టండి. సుప్రీంకోర్టు అడల్టరీని లీగల్ ఎందుకు చేసింది?
లీగల్ చేయడం వల్లే సార్ ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. నాలాంటి వాళ్ళు ఇంకా లక్షల మంది ఉన్నారు సార్. దిశలో కేసు పెట్టిన న్యాయమే జరగలేదు సార్ నాకు. మీకు ఎలాంటి న్యాయం కావాలి మీ భర్త విషయంలో? సార్ ఈడు ఇలాంటి చీరగా పురుగులు ఉండకూడదు సార్ సొసైటీలోని. ఈడు రోజుకొక అమ్మాయి కావాలంటున్నాడు సార్. రోజుకొక అమ్మాయి కావాలంట సార్. రోజుకొక అమ్మాయి వర్జినే కావాలంట సార్. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. రోజుకొక అమ్మాయితో తనకి కావాలంటే సార్. ఇది సార్ సుప్రీంకోర్టు ఇలా కూడా ఇచ్చిందా సార్? ఆల్రెడీ లీగలైజ్ అయింది. మీ మ్యారేజ్ సంబంధించి ఫోటోస్ ఏమైనా ఉన్నాయి సార్. ఇగోండి ఇగోండి సార్. ఇగోండి ఇగోండి. కొజ్జావులు కూడా పాప పుడుతుంది, 2 చుక్కలు పడితే చాలా అంటాడు సార్. అవును సార్. కాడదంతో మెంటల్ క్రూయాలిటీ సార్. నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేశారు సార్. చాలా మెంటల్ క్రూయాలిటీ చూపించారు సార్ నన్ను మీద. ఏమంటున్నాడు మా ఆయన? ఏమంటున్నాడు ఇప్పుడు మీతో? సార్ ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ దాంతోనే ఉంటాడంట సార్. ఇంకా తను అలా అన్నకి న్యాయం ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. మీ పెళ్ళి అయినప్పుడు పెద్దలు ఉంటారు కదా, పెద్దలు మీరు కలలేదా? ఏమన్నారు పెద్దలు? సార్ వాళ్ళందరూ చేతులు ఎత్తి సార్ వాళ్ళ నాన్నగారు నా మాట ఏంటమ్మా నేను ఏం చెప్తాను అంటాడు సార్. ఆయన నా మాట ఏంటమ్మా నాకే పుట్టారు నన్ను దిక్కుమాల అదవాలని చెప్పాడు సార్ వాళ్ళ నాన్నగారు. ఆ రికార్డు కూడా ఉంది సార్ వాళ్ళ నాన్నగారు చెప్పిన రికార్డు. అది నా మాట ఏంటమ్మా అది ఏం చేయను నేనేం చేయగలను అని అంటున్నారు సార్. ఏం చేయమంటారు సార్ మీరే చెప్పండి. ఫైనల్గా ఏం కావాలి మీకు? ఎలా న్యాయం కావాలి? నాకు మీడియా ఒక్కటే సపోర్ట్ చేసింది సార్. నాకు ఎవ్వరూ చేయలేదు. దిశ కాదు కదా, ఏ కోర్టు కూడా ఎవరు చేయలేదు సార్. ఒక్క మీడియా సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను సార్. మీరు లేకపోతే నిజంగా నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్. నా పిల్లని పట్టుకొని మా మమ్మీ వాళ్ళు లేకపోతే మా డాడీ నన్ను చూసుకోకపోతే నా పాపను పట్టుకుని ఎప్పుడో చచ్చిపోవాలి సార్. నిజంగా చెప్తున్నాను సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఇది సార్, అడల్టరీ లీగలైజ్ అని ఎందుకు చెప్పిందో చెప్పమనండి సార్. ప్లీజ్ మీకు దండం పెడుతున్నాను. నా విషయంలో మాత్రం సుప్రీం కూడా అడల్టరీ లీగల్ అన్నందుకు తయారయ్యారు సార్. రోజుకొకరుగా పుట్టుకొస్తున్నారు. డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆమె పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్ థింగ్. ఏంటండి ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఎవరు చెప్పారండి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే ఏంటంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పిదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్కి కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. ఒక కారణం ఉంటుంది. పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి చేర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి. 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడ అన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతన్ని అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను.
ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంతే. అంటే మీరు మ్యారేజ్ కు ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడాను. మీ నుంచి మేము రిప్లై తీసుకుంటున్నాం. ఏదో అడిగానండి, సారీ. సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి. ఏ మూవీ అండి? రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీఈ్ అన్ యాక్ట్రెస్. అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను గవర్నమెంట్ జాబ్స్ రాసుకుంటున్నాను. షీ లవ్డ్ మీ. నాకు జాబ్ లేదు, మా ఇంట్లో పెళ్లి చేయనన్నారు. దే ఫోర్స్డ్ us. వచ్చారు. నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని. కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు, టిక్ టాక్స్ చెయ్యు. ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే. రోజుకు ఒక 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. ఆమె కూతురు అంటున్నారు, మీ కూతురు కాదా? మరి మీరు వెంకట్ గారు ఏం చెప్తారు? నక్షత్ర గారు ఇలా ఆరోపిస్తున్నారు కదా, ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు వాస్తవమే లేదండి అందులో. ఇంకా ఆరోపణ ఎంతవరకు వాస్తవం అంటారండి? మొత్తం వాస్తవం. ఏం చెప్తారు? మీరేం చెప్తారు అసలు? ఏంటి, ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఎందుకు మీరు కాదనుకుంటున్నారు నక్షత్ర? కాదనుకుని నేనేం అనుకోలేదండి. మేము పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నుంచి గొడవలు కూడా రీజన్ వాళ్ళ పేరెంట్సే. మా పేరెంట్స్ దగ్గర ఉండకూడదు, కొంచెం కింద పెట్టండి. మా పేరెంట్స్ దగ్గర ఉండకూడదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండాలి. 24 గంటలు మా పేరెంట్స్ దగ్గరే ఉంటుంది, ఇంటికి రాదు. నేను ఒక్కడనే ఉండాలి. అది ఈ గొడవలు. ఇప్పుడు పోలీస్ కేసులు పెట్టి ఇలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాం. సాక్ష్యం రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ ఏదో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని పిలిచారండి కౌన్సిలింగ్ పిలిచిన రోజు కూడా నేను కలపమని అడిగాను. వాళ్ళు మాత్రం 3 కోట్లు ఇస్తే మేము రివర్స్ సంతకం పెడతాం, లేదంటే మేము సినిమాలు చేయనేమో, అది చేయనేమో, ఇది చేయనేమో అన్నారు. ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఏదో పిలిచారు. అదే అంతకన్నా ఏం లేదు మాట్లాడు. ఇది కేసు కోర్టులో ఉందా సార్? ఇది ఆల్రెడీ ఉంది, కేసు ఉంది. 3 సంవత్సరాల నుంచి ఉంది. తను అంటే పాప విషయంలో కూడా, పాప చాలా మన ఫాదర్స్ డే కూడా ఫాదర్ లేరని చెప్పి ఏడిసిందంట. ఏంటి ఏం అసలు పాప గురించి మీరు ఏం డెసిషన్ తీసుకుంటారు? 4 ఏళ్లలో నేను ఒక 20-30 సార్లు ట్రై చేసి ఉంటానండి కలవడానికి. కనీసం పాపను చూపించరు. ఇప్పుడు వాళ్ళు చెప్పేదంతా అది మాట్లాడడం, కౌంటర్ ఇవ్వడం కూడా వేస్ట్ అండి. వేస్ట్ ఆఫ్ మై టైం. మీ టైము నా టైం 2 వేస్ట్. పాపనే చూపించరు. పాప పుట్టినరోజు ఫోన్ చేసినా ఫోనే ఇవ్వరు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఇదేంటంటే డ్రామా ఆడడానికి పాప అంతా డ్రామా. మధ్యలో 2 సార్లు పాప స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపను కలిసి వచ్చానండి. పాపను కలిసి వచ్చి బొమ్మలు కొని, చాక్లెట్ కొని. నాకు స్కూల్ దగ్గరే అవకాశం, ఇంటి దగ్గరికి వాళ్ళు వెళ్ళినా పాపను చూపించరు. పాప ఏమంటుంది మీ విషయంలో? పాప చిన్నదండి, నాకు ఇంకా అనే వయసు కాదు పాప. ఎవరేం చెప్తే అదే అంట. చిన్నపిల్ల, ఇంకా అంత మెచ్యూర్డ్ ఏజ్ కాదు.